కుంభరాశి వారు ఈ బుధవారం మీకు వచ్చే ఒక శుభవార్త మీరు ఊహించిన చోట నుంచి కాకపోవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక అప్రూవల్ ఇవన్నీ చిన్న విషయాల్లో మీకు కనిపించినా కూడా మీ ఆర్థిక పరిస్థితి లేదా కెరియర్ డైరెక్షన్ మార్చే సంకేతాలుగా మారచ్చు. గణపతి అనుగ్రహంతో చాలా కాలంగా అడ్డంకిగా ఉన్న ఒక విషయం కదిలేటటువంటి సూచనలు ఉన్నాయండి. అయితే డబ్బు విషయంలో ఒక తప్పుడు నిర్ణయం మాత్రం ఈరోజు మంచి అవకాశాన్ని మీకు బలహీనపరిచేటటువంటి సూచనలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఎటువంటి శుభవార్త ఏ రంగంలో వస్తుందో వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. అందరికీ కూడా నమస్కారం. మన రాశి ఫలాల కుటుంబానికి స్వాగతం తెలుపుకుంటూ కుంభరాశి వారికి 2026 ఆగస్టు 26 శ్రావణ మాస బుధవారం రోజున ఎలా ఉంటుంది, ఈ రోజున ఫైనాన్స్, కెరియర్ మరియు బిజినెస్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్, జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో ఎలాంటి పరిణామాలు ఈ రాశి వారికి చోటు చేసుకోబోతున్నాయి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన మార్పు ఉందా, ప్రేమ, విద్య, మహిళలకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అంతేకాకుండా బుధవారం కావటంతో విఘ్నాలను తొలగించే గణపతి అనుగ్రహం కుంభరాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మనం వివరంగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజున పంచాంగం తెలుసుకుని ఆ తర్వాత ఒక్కొక్క అంశాన్ని మనం స్పష్టంగా చూసే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున పంచాంగం మనం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆగస్టు 26వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం అవుతోంది. తిథి త్రయోదశి ఉదయం 7:59 వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం చూసుకుంటే శ్రవణ నక్షత్రం రాత్రి 12:47 వరకు ఉంటుంది. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:32 నుంచి 3:15 వరకు ఉంటాయి. వర్జం చూసుకుంటే తెల్లవారుజామున 5:02 నుంచి 6:44 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:42 వరకు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. బుధవారం గణపతికి సంబంధించిన రోజు కావటంతో బుద్ధి, నిర్ణయ శక్తి, అడ్డంకుల తొలగింపు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఫలితాల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయంటే కనుక కుంభరాశి వారికి ఈ రోజున ఆర్థికంగా ముఖ్యమైన విషయం కొత్త డబ్బు రావడం కంటే రావాల్సిన డబ్బు కదలటం, పెండింగ్ పేమెంట్లు, రీఎంబర్స్మెంట్ లేదా పాత బాకీల విషయంలో ఒక అప్డేట్ అనేది వస్తుందని చెప్పచ్చు. ఒకేసారి 2 ఖర్చులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అవసరం లేని షాపింగ్లు లేదా ఇంపల్స్ పర్చేజ్ను వాయిదా వేస్తే మీ మంత్లీ సేవింగ్స్కు బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకునేవారు ఈరోజు ఎవరో చెప్పారని మాత్రమే డబ్బు పెట్టకండి. అలాగే రిస్క్, రిటర్న్స్, లిక్విడిటీ అన్నీ అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. లోన్ రీపేమెంట్లు లేదా ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ గురించి ఆలోచిస్తున్న వారికి పాత లెక్కలను ఒకసారి సరిచేసుకోవడానికి మంచి సమయం అని చెప్పొచ్చు. చిన్న మార్పు భవిష్యత్తులో క్యాష్ ఫ్లో ఒత్తిడిని కొంతమేర తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, అలాగే సేవింగ్స్ ప్లాన్ లేదా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ విషయంలో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందవచ్చు. వెంటనే పాలసీ తీసుకోవడం కంటే కూడా ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవటం అనేది మంచిది. ఈ రోజున వచ్చే డబ్బు కంటే కూడా నిలిచే డబ్బు మీ బలాన్ని పెంచుతుందనే విషయాన్ని మీరు గమనించుకోండి. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఈ రాశి వారికి చూసుకుంటే ఉద్యోగ, వారి వ్యాపార పరంగా ఉద్యోగస్తులకు మీరు చేసిన పని గురించి సీనియర్స్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి. మీరు మాట్లాడకుండా చేసిన పని ఈ రోజున మంచి గుర్తింపు పొందే అవకాశం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అప్రూవల్స్, ఇంటర్వ్యూస్, రెస్పాన్స్ లేదా అఫీషియల్ కమ్యూనికేషన్లో కదలికలు కనిపిస్తాయని చెప్పొచ్చు. జాబ్ చేంజ్ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఒక కొత్త ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. కానీ శాలరీ చూసి మాత్రమే కాకుండా మీ రోల్, రెస్పాన్సిబిలిటీ, స్టెబిలిటీ, గ్రోత్ కూడా పరిశీలించండి. బిజినెస్లో ఉన్న వారికి ఈ రోజున పెద్ద కస్టమర్ ఎక్విజిషన్ కంటే ఒక స్ట్రాటజిక్ కంటెంట్ ఎక్కువగా ప్రయోజనం ఇస్తుంది. ఒక వ్యక్తితో ఏర్పడే పరిచయం భవిష్యత్తులో మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్కు ఉపయోగపడుతుందండి. ఇక బిజినెస్ పేమెంట్స్ చూసుకుంటే ఈ విషయంలో మీ మాట మీద ఆధారపడకుండా ఇన్వాయిస్, అగ్రిమెంట్, పేమెంట్ డెడ్లైన్ వంటి వివరాలను రిటర్న్ ఫామ్లో ఉంచండి. ఈ చిన్న జాగ్రత్త తర్వాత సమస్యను మీకు నివారించుకోగలుగుతారు. మరి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే ఈ రోజున మానసికంగా చాలా విషయాలను ఒకేసారి ఆలోచించే అవకాశం ఉంది. ప్రతి సమస్యను అదే రోజు పరిష్కరించాలని ఒత్తిడి పెట్టుకోకండి. ఆహారాన్ని సమయానికి తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండి తర్వాత హెవీ మీల్స్ తీసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. పని మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవటం వల్ల ఫ్యాటిగ్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్ ముందు ఉండేవారు
ఇది గుర్తుంచుకోండి. అలాగే నిద్రను తగ్గించి పనిని పెంచటం వల్ల ప్రొడక్టివిటీ పెరగదు. ఈరోజు క్వాలిటీ స్లీప్‌కు ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య లేదా అసాధారణ లక్షణాలు ఉంటే కనుక రాశి ఫలాలపైన ఆధారపడకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోవటం ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైన విషయం. మరి ఈ రాశికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమ సంబంధంలో ఉన్న వారికి ఒక చిన్న విషయం పెద్ద మిస్‌అండర్‌స్టాండింగ్‌గా మారకుండా జాగ్రత్త పడాలి. మీరు చెప్పే మాట కంటే ఎలా చెబుతున్నారన్నది ఈరోజు ముఖ్యమైనదండి. సింగిల్స్‌గా ఉన్న కుంభరాశి వారికి సోషల్ సర్కిల్ లేదా ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ద్వారా ఒక ఆసక్తికరమైనటువంటి పరిచయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. తొందరగా కమిట్మెంట్స్ మీరు తీసుకోకుండా ఉండాల్సిందిగా సూచన. మరి రాశికి సంబంధించి కుటుంబపరమైనటువంటి అంశాలలో కుటుంబంలో ఎవరో ఒకరి కెరియర్ లేదా ఫైనాన్షియల్ డెసిషన్స్ గురించి చర్చలు మొదలవుతాయి. అందరికీ వచ్చే నిర్ణయం కంటే ప్రాక్టికల్‌గా సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంట్లో చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పని, శుభకార్యం చివరికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు ముందడుగు వేస్తే మిగిలిన వారు కూడా మీకు సహకరించే పరిస్థితులు ఉంటాయండి. మరి ఈ రాశి విద్యార్థులకి గనక మనం ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కుంభరాశి విద్యార్థులకు ఈ రోజున కొత్తగా చదవటం కంటే కూడా రివిజన్ మరియు ప్రాక్టీస్ ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వారు ఒక సబ్జెక్ట్ బలహీనంగా ఉందని మొత్తం ప్రిపరేషన్ను మార్చకండి. అలాగే వీక్ ఏరియాస్ను ఐడెంటిఫై చేసి టార్గెటెడ్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి స్త్రీలకు మహిళలకు చూసుకుంటే మహిళలకు ఈ రోజున వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయంలో క్లారిటీ అనేది వస్తుంది. ఇతరుల అభిప్రాయాల కంటే మీ లాంగ్ టర్మ్ బెనిఫిట్‌ను మీరు దృష్టిలో పెట్టుకోండి. కెరియర్, సేవింగ్స్ లేదా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మీరు తీసుకునే ఒక ప్రాక్టికల్ స్టెప్ భవిష్యత్తులో మీకు ఇండిపెండెన్స్, స్వతంత్రతను పెంచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు చూసుకుంటే ఉదయం గణపతిని ధ్యానిస్తూ ఓం గం గణపతియే నమః అని భక్తితో జపించండి. వీలైతే గణపతికి గరికను సమర్పించండి. మీకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగాలని ప్రార్థన చేసుకోండి. ఈ రోజున ఒక మంచి కార్యం చేయండి. ముఖ్యంగా అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా మీకు సాధ్యమైన సహాయం అందించటం శుభప్రదంగా భావిస్తారండి. మరి ఇవి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు కాబట్టి వీరికి పెండింగ్‌లో ఉన్న డబ్బు విషయంలో ఒక పాజిటివ్ మూవ్‌మెంట్ కనిపిస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు, బిజినెస్‌లో స్ట్రాటజిక్ కనెక్షన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో క్లారిటీ. ముఖ్యంగా ఈ రోజున గణపతి అనుగ్రహంతో ఒక విషయం మీరైతే గుర్తుంచుకోండి. అడ్డంకి కనిపించిందని ఆగిపోకూడదు. దాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తే అదే అడ్డంకికి మీకు కొత్త మార్గాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఈ యొక్క బుధవారం శుభవార్తలు, ఆర్థిక స్థిరత్వం, కెరియర్ గ్రోత్, ఆరోగ్యం, కుటుంబ సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజున ఫలితాలు మీకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుంభరాశి వారందరికీ కూడా షేర్ చేయండి. ఇలాగే రోజువారీ రాశి ఫలాలు, యాస్ట్రాలజీ, ఫైనాన్స్, కెరియర్ అండ్ బిజినెస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. శుభం భూయాత్. నమస్కారం.